ఇవాళ హైడ్రా అనేది అక్రమార్కులకు భూ కబ్జాదారులకు గుండెల్లో రైలు పరిగెడతా ఉంది. హైడ్రా అనేది ఇవాళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కళాశాలలను నిర్మించుకొని విద్యార్థుల రక్తం తాగుతున్న యజమాన్యాలకు కూడా ఇలా గుండెల్లో గుణపమవుతుంది హైడ్రా అనేది ఎక్కడ కూడా బంధుప్రీతి ఉండదు, ఎక్కడ కూడా చుట్టరిక ఉండదు. హైడ్రా అనేది ఒక ఏజెన్సీగా ప్రకృతిని కాపాడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకృతి బిడ్డగా, ఒక నల్లమల్ల నుంచి వచ్చిన రైతు బిడ్డగా, ఒక పోరాట యోధుడు కాబట్టి ఒక హైడ్రాను ఏర్పాటు చేసి ఒక ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో ఒక రీలు హీరో కాదు, ఒక రియల్ హీరోగా ఇవాళ ప్రజలుగా భావిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా చేయలేని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో హైదరాబాదు నగర ప్రజలు, పరిసర ప్రాంతాలు, తెలంగాణ ప్రజలు ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత పాలకులు 10 ఏళ్లుగా తెలంగాణ విధ్వంసం చేస్తే నగరంలో ఉన్నటువంటి గండిపేట, హిమాయత్ సాగర్, లేకులు, కుంటలు, చెరువుల్ని కబ్జాలు చేస్తే అలాంటి వాళ్లకు అక్రమార్కులకు గత పాలకులు ఊతమిచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెరువులు, కుంటలు ఎవరు కబ్జా చేసినా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి సెలబ్రిటీ అయినా కూడా హైడ్రాకు బలి కావాల్సిందే. హైడ్రాకు తీసుకునే నిర్ణయానికి, చర్యలకు గురిగాక తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ హైదరాబాదు నగర ప్రజలకు సంవత్సరాల తరబడి ఆనాడు నిజాం నవాబ్ గారు హైదరాబాదు చుట్టుపక్కల నిజాం, హిమాయత్ సాగర్ లాంటి, గండిపేట లాంటి చెరువులని పునరుద్ధరించి నగర ప్రజలకు దాహత తీర్చడానికి మంచినీటి చెరువులను నిర్మిస్తే గత పాలకులు దాన్ని అమలు పరచడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేదానికి అనేక సాక్ష్యాలు మనందరికీ కళ్ళ కథనాలు రోజు మనకు కనిపిస్తా ఉన్నాయి. మిత్రులారా, ఇవాళ హైడ్రా అనేది సంస్థ ఏర్పాటు చేయడంతో ఇవాళ నిన్న కేతరను ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ముఖ్యమంత్రి గారికి జేజేలు పలికారు. ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి అనే ఒక 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇవాళ జనగామ ఎమ్మెల్యే, ఇవాళ అనురాగ్ విద్యా సంస్థల యజమాని ఇవాళ పేద ప్రజల, పేద విద్యార్థుల రక్తం దాగి ఇవాళ వేల కోట్లు సంపాదించుకొని ఆనాడు గత పాలకుల అధికారంలో ఉండి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ బఫర్ జోన్లో 813 సర్వే నెంబర్లో ఇవాళ అక్రమాలు చేపట్టి చెరువుల్ని కబ్జా చేసి యథేచ్ఛగా కాలేజీలు కట్టుకొని వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ఇరిగేషన్ ఆఫీసర్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని చర్య తీసుకోవాలనే వరకే ఎమ్మటే హైకోర్టుకు వెళ్తాం, మా పైన కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది ఈ ప్రభుత్వాన్ని మాట్లాడితే సిగ్గనిపిస్తా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నువ్వు ఒక ఉన్నత విద్యావంతుడివి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వే దగ్గరుండి నువ్వు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని హైడ్రాను తీసుకెళ్లి నువ్వు చేసిన తప్పిదాన్ని నువ్వే దగ్గరుండి చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను, ఇతవు పలుకుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగర ప్రజల కోసం ఇవాళ లేకులు, చెరువులు, కుంటల్ని కబ్జా చేస్తే వాళ్ళను కాపాడాలి, ఇది ప్రజల ఆస్తి, ఇది సర్కారు ఆస్తి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తే దాన్ని అమలు చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దాన్ని స్వాగతించాల్సింది పోయి హైడ్రాని ఏదో రాజకీయ కోణంగా మాట్లాడడం చాలా సిగ్గనిపిస్తా ఉంది. మీరు చేయలేని పనిని, మీరు గతంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోక వాళ్లతోనే మీరు అంటగాగారు కాబట్టి ఇవాళ ప్రజల ఆస్తిని ప్రజలకు ఉంచాలి, ఇది ప్రకృతి ఆస్తి అని ముఖ్యమంత్రి గారు భావిస్తే దాన్ని కూడా స్వాగతించలేని ఈ సన్యాసులు, ఈ దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం చాలా సిగ్గనిపిస్తా ఉంది. ఎవరు చెరువులు, కుంటలు కబ్జా చేసినా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది,
ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడ కూడా బంధుప్రీతి లేదు. ఏ అధికారి ఎవరు ఎంతటి గొప్పవారైనా కూడా నేను ప్రకృతిని కాపాడే విషయంలో నేను వెనుకాడని చెప్పడంతోనే తెలంగాణ ప్రజలలో ఆయన రియల్ హీరోగా నిలిచిపోయాడనేదానికి ఒక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ పల్లా రాజేశ్వరరెడ్డికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కళాశాలలు కట్టినప్పుడు, మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు, యూనివర్సిటీ కట్టినప్పుడు అనేక ఉన్నటువంటి చుట్టుపక్కల రైతుల్ని బెదిరించి నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి ఇవాళ అనేక రకాలుగా అధికారుల మీద ఒత్తిడి పెట్టి అధికారుల పైన, ఇరిగేషన్ అధికారుల పైన లేదా ప్లానింగ్ ఆఫీసర్ల పైన నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా నువ్వు పర్మిషన్ పొందినావు. అది చెల్లెలు, ఖచ్చితంగా నువ్వు చర్యకు గురి కావాల్సిందని కూడా ఈ సందర్భంగా గురి చేస్తూ, ప్రభుత్వం పైన విమర్శలు చేసేటప్పుడు నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గురి చేస్తా ఉన్నాను. అది అనురాగైనా, మల్లారెడ్డి విద్యా సంస్థలైనా, తొడలు కొట్టినోళ్ళు, పాలమినోళ్ళు, పూలమినన్నోళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది ప్రజల ఆస్తి. ఇవాళ ప్రజల కోసం ఇవాళ ఆనాడు చెరువులు, కుంటలు నిజాం నవాబు గారు ఇవాళ నగర ప్రజలకు ఇవాళ మంచినీటి చెరువులు నిర్మిస్తే వాళ్ళని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక నల్లమల్ల నుంచి వచ్చినటువంటి ఒక రైతు బిడ్డగా, ఒక ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఒక ప్రకృతి బిడ్డగా కష్టాల నుంచి, పోరాటాల నుంచి వచ్చింది కాబట్టి, ఇవాళ అక్రమార్కుల మీద పోరాటం చేసింది కాబట్టి దగ్గరుండి చూసి మనం ఫస్ట్ ప్రకృతిని కాపాడాలి, ఈ ప్రజల అవసరాలు తీర్చాలని ఒక సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ సమాజం అంతా కూడా స్వాగతిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయ కోణం లేదు, వ్యక్తిగత కోణం లేదు. ఇది ప్రజలకు ఉపయోగపడే ఆస్తి కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా తెలంగాణ అన్ని వర్గాలు, శక్తులందరూ కూడా దీన్ని స్వాగతించి మనం హైడ్రాకు జైలు పలకాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. ఇలా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆస్తి ప్రజలు కాపాడి ఇవ్వడంలో దాన్ని కూడా మీ కళ్ళు మంతా ఉన్నాయి. మీరు ఓర్వలేక విమర్శలు చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆస్తిని కాపాడుతుంటే ప్రభుత్వం పైన మీరు ఎందుకు దాన్ని స్వాగతించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు గతంలో చేయలేని పనులు ఇవాళ ప్రభుత్వం దగ్గరుండి చేస్తా ఉంది. పేద ప్రజలకు మంచినీటి చెరువుల్ని మళ్లీ పునరుద్ధరించి వాళ్లకు ఒక దాహం తీర్చడానికి, నీటి ఎద్దడి తీర్చడానికి ఇలా ఉపయోగపడతా ఉంది. మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో ఒకనాడు ఊరికి ఒక చెరువు అందం, ఇవాళ నగరానికి ఒక లేకులు అందం. ఇవాళ హుస్సేన్ సాగర్ నగరానికి ఎంతో అందం. ఒకనాడు గండిపేట చెరువు అంటే హైదరాబాద్కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుండే, హిమాయత్ సాగర్ చెరువు అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంటుండే. ఆ ఆనవాళ్ళు, ఆనందాలు, ఇవాళ సాంప్రదాయాలు, ఆ ప్రకృతి మొత్తం కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో మొత్తం కూడా విధ్వంసం కాబడ్డాయి. చెరువులు, కుంటలు, వనరులు మొత్తం కూడా విధ్వంసమై మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల నిర్వాహకంతోనే తెలంగాణ వల్లకాడైపోయింది. ఈ వల్లకాడైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్లీ నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోనే ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఇది దీర్ఘకాలిక, ఇది ప్రజల ఆస్తి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉంటాయి, పోతాయి. కానీ ప్రజలకి ఆస్తులు కాపాడడంలో మనం ముందు ఉంటే వాళ్లకు దీర్ఘకాలం మన గుండెల్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ నిజాం నవాబ్ గారు ఇవాళ మన కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ ఆయన కట్టడాలు, ఆయన చేసిన అభివృద్ధి ఇవాళ మనందరం కూడా చరిత్ర పుటలలో మనం మాట్లాడేటప్పుడు ఇవాళ నిజాం గారిని తలుచుకుంటాం. ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక గండిపేట చెరువు, ఒక హిమాయత్ సాగర్, ఇవాళ గోల్కొండ లాంటి అనేక ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఎంతో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి కట్టడాలు మన కళ్ళ ముందుతోనే నిజాం గారిని ప్రతిరోజు తలుచుకుంటాం. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయ కట్టడాలు, సాంప్రదాయ చెరువుల్ని, సాంప్రదాయం ఉన్నటువంటి లేకుల్ని ఇవాళ పునరుద్ధరించి తెలంగాణకు ఒక మరికొన్న ఇవాళ సహజ వనరుల్ని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం. మనందరం కూడా స్వాగతించాలి. ఇవాళ ప్రజలు హర్షిస్తా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇవాళ మేధావులు, అందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ సమాజంలో ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ పదే ప్రభుత్వం పైన ఇవాళ ఏ తప్పు చేయకపోతే
పల్లరాజశేఖర కోట్లకు ఎందుకు వెళ్ళవండి? కోట్లకు ఎందుకు వెళ్తా ఉన్నావు? నువ్వు తప్పు చేసినావు కాబట్టి రక్షణ కోసం వెళ్తా ఉన్నావు. ముమ్మాటికి నీది అక్రమనే, ముమ్మాటికి భూ కబ్జా చేసినావు, ఇలా భూ దోపిడీకి పాల్పడ్డావు. ఒకవైపు విద్యా దోపిడీ చేస్తూనే, పేద విద్యార్థుల రక్తం తాగుతూనే, ఒకవైపు భూ కబ్జాలు చేసుకొని యథేచ్ఛగా మీరు ఎవరు మాకు అడ్డు లేదనే విధంగా మీ వ్యవహారశీలి ఉంది. ముమ్మాటికి ఆత్మ పరిశీలన చేసుకొని తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే హైడ్రాకు సహకరించండి, మీ నిజాయితీని నిరూపించుకోండి అని కూడా కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా.